లేడీస్‌లో వన్ సైడెడ్ ట్యూబ్ ఓపెన్ ఉంది. నాకు న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా? అనేసి కొంతమంది అడుగుతుంటారు. సో, దీని గురించి మీకు చెప్తాను. జనరల్‌గా ఏంటంటే ఎవ్రీ మంత్ పీరియడ్స్ కరెక్ట్‌గా మంత్లీ సైకిల్స్ వచ్చే వాళ్ళలో ఫస్ట్ 14 డేస్ ఎగ్ అనేది గ్రో అవుతుంది. గ్రో అయిన ఎగ్ రిలీజ్ అయ్యి ఒక ట్యూబ్ గుండా లోపలికొస్తుంది. అదే టైంలో మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఎక్కువుంటాయనమాట. సో, జనరల్‌గా వన్ సైడెడ్ ట్యూబ్ ఓపెన్ ఉన్న వాళ్ళలో అటువైపు ఎగ్ పెరిగినప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్‌గా అయినా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇంకా వేరే రీజన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఎగ్ కౌంట్ చాలా తక్కువుంది. లేదు ఇంకా మేల్ ఫ్యాక్టర్ అంటే హస్బెండ్‌లో కొంచెం వీర్య కణాలు తక్కువున్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నప్పుడు ఏంటంటే కరెక్ట్‌గా మనకి ఎగ్ ఎటువైపు గ్రో అవుతుంది అనేది తెలీదు. ప్లస్ అలానే డిలే చేయడం వల్ల కొంచెం మిగతా ఫ్యాక్టర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి అలాంటి వాళ్ళలో యాక్టివ్‌గా అంటే న్యాచురల్‌గా ట్రై చేస్తున్నా గానీ ఓవ్యులేషన్ ఇండక్షన్ ద్వారా సైడ్ ఎగ్ గ్రో అవుతుంది అని స్కానింగ్ చేసుకుంటూ న్యాచురల్‌గా అయినా ట్రై చేయొచ్చు. లేదు అంటే ఐయుఐ మెథడ్ ద్వారానన్నా ట్రై చేసుకోవచ్చు. అలా అయినా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి వన్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉన్నా కూడా ఉంటాయి. కాకపోతే మరీ డిలే చేయకుండా ఓవ్యులేషన్ ఇండక్షన్ గానీ, ఐయుఐ గానీ ట్రై చేసి నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్‌కి వెళ్ళడం అనేది బెటర్ ఆప్షన్ అనమాట.